తెలంగాణ రజక రెసిడెన్స్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణలో ఉన్నటువంటి రజక సోదరులందరికీ సోదరిమణులకు ఉద్యమ వందనాలు. నేను మీ గోపి రజక. ఈరోజు ముఖ్యంగా సమస్యలపైన రజకులమంతా ఐక్యంగా పోరాటం చేయాలి అనే ఉద్దేశంతో మనకు కావాల్సిన జీవోలు మరియు విద్యుత్ బకాయి ఏదైతే ఉందో తక్షణమే ప్రభుత్వము చెల్లించాలని, జీవోల పైన అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు మేము రావడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే దాదాపుగా 2 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వము ఉచిత విద్యుత్ 250 యూనిట్ల బకాయి చెల్లించక వేలలో బిల్లులు రావడము, రజక వృత్తిదారులు అయోమయ స్థితిలో పడడము, చివరికి ఇది మేమే కట్టాలనా అనే ఒక సందిగ్ధంగా పడడం. మరి గతంలో మేము బీసీ మంత్రి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలవడం జరిగింది. మీరు బిల్లుల విషయంలో ఎలాంటి సందేహం లేదు, ప్రభుత్వమే కడుతుంది కాబట్టి మీరు ఏం సందేహించవలసిన అవసరం లేదు అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సోదరులారా, వృత్తిదారులారా, మీరు బిల్లుల విషయంలో ఎలాంటి మీరు ఇబ్బంది పడనవసరం లేదు, అది ప్రభుత్వమే కడుతుంది. మేము కూడా పొన్నం ప్రభాకర్ సార్ గారిని మరొకసారి కలిసే ప్రయత్నం చేస్తాం, వారికి ఈ విషయం చెప్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే ఈ రాష్ట్రంలో 102 జీవో గత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, హాస్టల్స్ కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో దోబీకి ఇవ్వాలని చెప్పి 102 జీవో చెప్తుంది. దీన్ని అమలు చేసే దిశగా మనమందరము ఐక్య ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే 2016లో సంక్షేమ పథకాల గురించి మాట్లాడిండో ఆ సంక్షేమ పథకాలు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి మాకు సంక్షేమ పథకాల కోసమని బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఫెడరేషన్ చైర్మన్కి మరి బడ్జెట్ కేటాయించి ఈ రాష్ట్రంలో రజక సోదరులని మరి ఆర్థిక స్తోమతలు బలోపేతం చేసే దిశగా మరి ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా 141 మున్సిపాలిటీల్లో ఏవైతే అధునాతన దోబీ ఘాట్లు కట్టిస్తామని చెప్పి గత ప్రభుత్వం 2 కోట్లు రిలీజ్ చేసిందో 282 కోట్లు తక్షణం రిలీజ్ చేసి మరి అధునాతన దోబీ ఘాట్లను కట్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి సందర్భం తెలుసుకుంటున్నాం. వృత్తిదారులు షరతులు లేనటువంటి 2 లక్షల రూపాయలు బ్యాంకు రుణాల ద్వారా ఈ ప్రభుత్వం అందించాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మాకు చేయూతనిచ్చే పథకం కింద చాకలి ఐలమ్మ పథకం కింద 2 లక్షల రూపాయలు వృత్తిదారునికి ఇవ్వాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 40 సంవత్సరాలు నిండిన వృత్తిదారుడు ఎవరైతే ఉంటారో వారికి పెన్షన్ ప్రతి సంవత్సరం కనీసం 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే అవకాశం కల్పించాలని చెప్పి వృత్తిదారుడికి మరి 40 సంవత్సరాలు నిండిన వారికి 5,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువత ఏదైతే ఉందో ఉపాధి అవకాశాలు కల్పించాలి. మహానగరాలకు వలసపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలు లేక, ఉపాధి లేక మహానగరాలకు, ముంబై అట్లాంటి నగరాలకు వెళ్తుంటారు. కాబట్టి గ్రామాల్లో ఉపాధి అవకాశం కల్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రమాద బీమా వశత్తు ఉందో మరి బాయిగా ఉతికేటప్పుడు బాయిగా పడి చనిపోవడం కానీ, లేకపోతే బట్టలు చేయడానికి రోడ్డు మీద పోయేటప్పుడు రోడ్ యాక్సిడెంట్లో కానీ, లేకపోతే ఇంట్లో ఉతికేటప్పుడు కరెంటు షాక్ కొట్టి చనిపోయిన మా వృత్తిదారులకి ప్రమాద బీమా వశత్తు కింద 10 లక్షలు ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. 12 గంటలు పనిచేసాం. మాకు మరి 12 గంటలు దాదాపు 12 గంటలు పనిచేస్తున్నాం. 8 గంటలకు పనిచేసే కార్మికులకి, కంపెనీలో పనిచేసే కార్మికులకి ఏదైతే మరి వారి మరి వృత్తిదారులు ఏది కార్మికులుగా గుర్తిస్తున్నారో మరి 12 గంటలు చేసే మాకు కూడా కార్మికులకు గుర్తించాలని, కార్మికులకు వర్తించే ప్రతి సౌకర్యాలను కూడా రజకులకు అందించాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలలో రజకులకు కొన్ని సీట్లు కేటాయించాలి. డబుల్ బెడ్రూమ్ కూడా మరి 10,000 రూపాయలు కట్టాలని చెప్పి అన్నప్పుడు మాకు స్తోమత లేదు, 10,000 రూపాయలు కట్టే స్తోమత లేదు. కాబట్టి హైదరాబాద్ మహానగరంలో మరి రజక వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో, బీదవారు ఎవరైతే ఉన్నారో 10,000 కట్టే స్తోమత లేదు. కాబట్టి దాన్ని కొంత సడలింపు చేసి రజక వృత్తిదారులకు 5,000 రూపాయలు మాత్రం ఇచ్చే విధంగా మరి 100 రూపాయలు ఇచ్చి ఫామ్ నింపే విధంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లలో మాకు అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మాకు హెల్త్ కార్డు కూడా అనారోగ్య పరిస్థితులు బట్టలు ఉతికి ఈ 12 గంటలు మేము వాటర్లో ఉండడం వలన అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మాకు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కార్పొరేటు హాస్పిటల్స్ పోయినప్పుడు కూడా మాకు హెల్త్ కార్డు ఇస్తే ఆ హెల్త్ కార్డు ద్వారా మేము
కనీస లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, మా హెల్త్ని చూపించుకునే పరిస్థితి ఉంటుంది. మేము వృత్తి చేసుకుని అరకొరని జీతాలతో అరకొరని సంపదనతో మేము బతుకుతున్నాం కాబట్టి మా పిల్లలకు మంచి విద్యనివ్వాలి, ఒక హెల్త్ ఇవ్వాలి, కార్మికులకు గుర్తించాలి. 141 మున్సిపాలిటీలో మాకు మరి ధోబీ ఘాట్లు కట్టించాలి. అదేవిధంగా ఏదైతే మీరు చెప్పిన 102 జీవో ప్రకారము ప్రభుత్వ రంగ సంస్థల్లో ధోబీ ఘాట్ల ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది మాకే ఇవ్వాలని చెప్పి, ధోబీ పోస్టులు మాకే ఇవ్వాలని చెప్పి మరి మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతూ, మరి రజక సోదరులారా, మనమంతా ఐక్య ఉద్యమం చేసే దిశగా మనమందరం ప్రయత్నం చేయాలి. మనం ఐక్య ఉద్యమం చేసి మనం అనుకున్న దాన్ని సాధించుకునే దిశగా మనమందరము కష్టపడి పనిచేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం. జై రజక, జై టిఆర్ఆర్.